ఫ్రెండ్స్, మనం ఒక్కోసారి ఆకాశంలో మేఘాలను చూసినప్పుడు అందులో పడవ లేదా ఏదైనా జంతువు ఆకారం ఉన్నట్లు భ్రమపడుతుంటాం. సైన్స్ భాషలో దీన్ని అపోఫెనియా అంటారు. కానీ ప్రకృతిలో కొన్ని ఆకారాలు భ్రమ కాదు, పక్కా లెక్కలతో తయారైన అద్భుతాలు. మన ఇళ్లలో అలంకరణ కోసం పెంచుకునే చైనీస్ మనీ ప్లాంట్ ఆకుల లోపల ఒక అంతు చిక్కని మ్యాథమెటికల్ సీక్రెట్ దాగి ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ వింత జ్యామితి రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. అసోసియేట్ ప్రొఫెసర్ సాకేత్ నవ్లాకా మరియు పరిశోధకురాలు సిసి జంగ్ నేతృత్వంలోని టీం ఈ ఘనతను సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన అంతా వోరోనోయ్ రేఖాచిత్రం అనే ఒక వింత జ్యామితి వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రాంతంలో ఉన్న స్కూళ్లను సెంట్రల్ పాయింట్లుగా తీసుకుంటే ఏ ఏరియా విద్యార్థికి ఏ స్కూల్ దగ్గరగా ఉంటుందో పక్కాగా విభజించే మ్యాథమెటికల్ డిజైన్ ఇది. జిరాఫీ శరీరంపై ఉండే మచ్చలు కూడా ఈ డిజైన్లోనే ఉంటాయి. కానీ టెక్స్ట్ బుక్స్లో ఉండే లాంటి పక్కా సెంట్రల్ పాయింట్లు ప్రకృతిలో ఎక్కడా దొరకలేదు, ఒక్క చైనీస్ మనీ ప్లాంట్ ఆకుల్లో తప్ప. చైనీస్ మనీ ప్లాంట్ ఆకులు గుండ్రంగా ఉంటాయి. ఈ ఆకులపై హైటథోడ్స్ అని పిలిచే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారానే నీరు, పోషకాలు ప్రవహిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ ఆకుల నరాల వ్యవస్థను అత్యాధునిక మ్యాపింగ్ టెక్నాలజీతో పరిశీలించగా ఆ రంధ్రాల చుట్టూ ఉన్న నాడులన్నీ అచ్చం వోరోనాయ్ రేఖాచిత్రంలాగే పక్కా కొలతలతో అమర్చబడి ఉన్నట్లు చూసి మైండ్ బ్లాక్ అయిపోయారు. ఇక్కడ వింత ఏంటంటే, మనుషులలాగా మొక్కలకు స్కేలు, టేపు ఉండవు. అవి దూరాలను కలవలేవు. మరి ఈ పక్కా మ్యాథ్స్ డిజైన్ ఎలా సాధ్యమైంది? దీనికోసం శాస్త్రవేత్తలు ప్రెజెమిస్టావ్ ప్రుసింకేవిచ్ అనే ప్లాంట్ వీన్ నిపుణుడితో కలిసి పరిశోధన చేశారు. మొక్కలు తమ మనుగడ కోసం అంతర్గతంగా ఉండే జీవక్రియల ఆధారంగా ఒక అదృశ్య న్యాచురల్ ఆల్గరిథంను వాడుకుంటాయని, దానివల్లే ఈ వోరోనాయ్ డిజైన్ స్వయంచాలకంగా రూపుదిద్దుకుంటుందని వారు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఆకుల లోపల ఉండే నాడుల వలయం అసలు ఎలా ఏర్పడుతుందనే ప్రశ్న వృక్ష శాస్త్రంలో దశాబ్దాలుగా ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. చైనీస్ మనీ ప్లాంట్లో దొరికిన ఈ వోరోనాయ్ ప్యాటర్న్ ఆ 100 ఏళ్ల నాటి ప్రశ్నకు అత్యంత నమ్మదగిన సమాధానాన్ని ఇచ్చింది. క్లాసికల్ జ్యామితి, మోడర్న్ ప్లాంట్ బయాలజీ, అలాగే కంప్యూటర్ సైన్స్ల కలయికకు ఈ పరిశోధన ఒక అద్భుతమైన ఉదాహరణ. చూసారుగా, మనం కేవలం అందం కోసం ఇంట్లో పెంచుకునే చిన్న మొక్క వెనుక ఎంతటి సంక్లిష్టమైన మ్యాథ్స్ దాగి ఉందో. ప్రకృతి శక్తులు పరిణామ క్రమంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇలాంటి ఎన్నో సూత్రాలను వాడుకుంటాయని ఈ రీసెర్చ్ నిరూపించింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.